మార్పుకు జై కొట్టిన గుడివాడ 20 ఏళ్ల కబంధ హస్తాల నుంచి విముక్తి. గుడివాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కొడాలి నాని. 2004 నుంచి గుడివాడ నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన నాని ఐదోసారి ఘోర ఓటమి పాలయ్యారు. తొలిసారి 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. జగన్ కేబినెట్ లో ఆయన మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. గుడివాడను తన అడ్డాగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. తన అహంకారానికి గుడివాడ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఆయన 53,000 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ సిపిలో చేరిన నాటి నుంచి జగన్ కు నమ్మిన బంటుగా ఉంటున్న నాని ప్రత్యర్థులను టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. మంత్రి పదవి వచ్చాక ఆ పోస్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి, బూతులు, భాషా ధోరణి మారలేదు. ఆయన వాడిన పదజాలం చాలా మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. గత 5 ఏళ్లలో ఆయన చేసిన ఒక్కో వ్యాఖ్యకు ఒక్కో పనికి బదులిస్తున్నట్టుగా గుడివాడ ప్రజలు ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పారు. 5 ఏళ్ల కాలంలో కొడాలి నాని, ఆయన అనుచరులపై భూ కబ్జా ఆరోపణలు చాలానే వచ్చాయి. అభివృద్ధి లేక గుడివాడ చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడు తన చర్యలకు మూల్యం చెల్లించుకున్నారు. ఘోర ఓటమి చవి చూశారు. తమకు సరైన నాయకుడు వెనిగండ్ల రాము అంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారు గుడివాడ ప్రజలు.